brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ऊपर शेरवानी अंदर परेशानी తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టేశారు. సర్కార్ కూడా ఒక ఇల్లు లాంటిదే బ్రదర్ అంటూ సందేశం ఇచ్చారు. తెలంగాణ పద్దులకు ముందే తనకున్న హద్దులేంటో చెప్పేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దివాళా తీసిన రాష్ట్రాన్ని కేసీఆర్ తన చేతిలో పెట్టి ఇంకా తననే దిగిపోమ్మంటున్నారు అంటూ మండిపడ్డారాయన. ఆ లెక్కలేంటో మీకే చెప్తాను, ఎంత ఎక్కడ ఖర్చు చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి అంటూ నిర్ణయానికి ప్రజలకే వదిలేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఏమన్నారో వింటే మీరు నోరెళ్ల పెడతారు. ఇవన్నీ నేను చెప్తా, రాష్ట్రం దివాలా తీసిందని బయటికి చెప్తావా నువ్వు అంటాడు. ఊపర్ శర్వాని అందరు పరిశాని. ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి? క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నా, కండలు తిరిగినాయి, నాకు 6 ప్యాక్ ఉందని ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి నేను? ఇది ముఖ్యమంత్రి మాట. మరి ఏ రంగానికి ఎంత బడ్జెట్ పెడతారు, ఆ డబ్బులు ఎలా సరిపెడతారు అని అడిగితే దానికి ఒక మాట చెప్పారు రేవంత్ రెడ్డి. అనా పైసతో సహా అన్ని లెక్కలు మీ ముందర పెడతా, మీరే ఒక కమిటీ వేసుకోండి, రాన్రి కూర్చొని అన్ని మీకు అప్పచెప్తే ఏది వంచుతారో మీరు సిట్టి రాసిస్తే ఆ సిట్టి ప్రకారం రాబోయే 12 నెలలు మొత్తం అట్నీ చేస్తాను. ఒక్క రూపాయి కూడా దాచిపెట్టను, ఒక్క రూపాయి కూడా నేను అబద్ధం చెప్పను. తనకు డబ్బు సంపాదించాలన్న ఆలోచన లేదన్నారు రేవంత్ రెడ్డి. తాను కష్టపడే వ్యక్తినన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకే తనకు ముఖ్యమన్నారు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే దిగుపో రేవంత్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి. 5 ఏళ్లు తెలంగాణను పాలించమని ప్రజలు తనకు అవకాశం ఇస్తే 10 నెలలకే రాజీనామా చేయమంటున్నారని మండిపడ్డారు. నువ్వేం చేయలేదు, నువ్వు దిగిపో అంటారు. అరే మీరు అందరు 5 ఏళ్ల కోసం కదా ఎక్కించింది, నా పేరు మీదనే మీ దగ్గరకు వచ్చి దండం పెట్టి రాహుల్ గాంధీ గారు వచ్చి అరే గీననే మా ఓడి నన్ను చూసి ఓటేది, నన్ను కూడా చూసి ఓటేది అని 10 నెలలకే దిగిపో అంటాడేంది? 10 ఏళ్ళు కుర్చీలో కూర్చున్నాయన. ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇవాళ మీకు నియామక పత్రం ఇస్తున్నాం, వచ్చే సంవత్సరం మీరు రిటైర్ అయిపోయి మీరు దిగిపోందంటే మీరు ఊరుకుంటారా మిత్రులారా? 10 ఏళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ దివాలా తీసిన రాష్ట్రాన్ని తన చేతిలో పెట్టారన్నారు రేవంత్ రెడ్డి. అన్ని కష్టాలను అధిగమించి రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. నాకేం చేసేది ఉంది? ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళాను. నేను చెప్తున్నా, ఏంది లేదు, ఒక బిడ్డ ఉన్నది, పెళ్ళైంది, వాళ్ళు మంచిగా ఉన్నారు, నాకు వయసు ఉంది, కాళ్ళు చేతులు బాగున్నాయి, ఓపిక ఉంది. 20 ఏళ్ళు ఈ తెలంగాణ సమాజ నిర్మాణం కోసం నేను పనిచేస్తా. మీరు అంతగా నిలబడి ఉండ్రి, వచ్చినోళ్లే కాదు ఉన్నోళ్ళకు కూడా చెప్పుండ్రి, ఇది మన ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కుల్లం కుల్లా చెప్పేశారంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరి విపక్షాలు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.